హాయ్ అండి. ఇప్పుడు మనము మురుమురే విత్ స్నాక్స్ అండ్ మురుమురే తయారు చేయడం ఎలానో నేర్చుకున్నాము. స్నాక్స్లో వాళ్ళు బయట అమ్ముతారు కదా, అది ఎలా చేస్తారో ఇప్పుడు చూసి నేర్చుకున్నాం. చూడండి, ఫస్ట్ కోసిన టమాటా, తర్వాత ఉల్లిగడ్డ తీసుకోవాలి. దీనికి వేరే ఏమేమో కలపన అవసరం లేదు. జస్ట్ చూడండి, ఓన్లీ ఆనియన్స్, టమాటా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కనిపిస్తుంది కదా, ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చాలా స్మాల్ పీస్, ఎంత పాసిబుల్ అయితే అంత స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కల్ని ఏం చేయాలంటే, ఫస్ట్ ఇందులో మురుమురే ఉన్నాయి. ఈ మురుమురేకి ఒక చెంచాడు ఉప్పు, ఈజీ ప్రాసెస్, ఒక చెంచాడు కారం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే తర్వాత మంట పట్టకుండా, తిన్నాక మంట పట్టుకునేవాటికి దీన్ని కారాన్ని కలపాలి. ఈ కలిపిన కారం ఉప్పు వేసిన ఇందులో అంతకన్నా ఎక్కువ ఏమీ లేదు. దాంట్లో మంచి టేస్ట్ అవడానికి క్రిస్పీ టమాటా ముక్కలు, నెక్స్ట్ ఉల్లిగడ్డ ముక్కలు. ఇలా ఉల్లిగడ్డ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమాన్ని ఇలా చాకు తీసుకొని చాకుతోటి సరిగా కలవట్లేదండి. ఒక స్పూన్ తీసుకుందాం. ఎస్, ఈ స్పూన్ అయితే చాలా మంచిగా పనిచేస్తుంది. ఈ స్పూన్ తీసుకొని బాగా కలబెట్టినట్లయితే మంచి రుచికరమైన క్రిస్పీ అమేజింగ్. కారం లైట్ వేసుకున్నా అయినా మస్తు కారం ఉంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు టోటల్ మిశ్రమాన్ని గిన్నె తీసుకుంటే చూడండి ఎట్లుంటుందో. మనం చేసినాం కదా టోటల్ మిశ్రమం ఇది. నేను ఇప్పుడు తయారు చేసిన ఐటెం ఎలా ఉందో చూడండి. వావ్, సూపర్ క్రిస్పీ ఆనియన్ మసాలా. ఎక్సలెంట్ టేస్ట్. నో కాస్ట్లీ, వెరీ ఎకనామికల్, రీజనబుల్. జస్ట్ 10 రూపాయలకి ఇవన్నీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి చిట్కాలు పాటించాలంటే ఈ వీడియోని లైక్ కొట్టండి. సూపర్ అండి, అద్భుతం. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి ఫుడ్ తయారు ఈజీగా బ్యాచ్ కోసం చాలా ఉపయోగపడుతుంది.